వెల్కమ్ టు సిరి కాంపిటేటివ్ స్టడీస్. ఈరోజు మనం డిఎస్సి టాపిక్ హీట్ క్లాస్ 2 తెలుసుకుందాం. ఇది డిఎస్సి సిలబస్ అండి. ఇందులో మనం ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ని కవర్ చేద్దామండి. నెక్స్ట్ సెకండ్ క్లాస్ అండి. నిన్నటి క్లాస్లో ఉష్ణం అంటే ఏంటో తెలుసుకున్నాము. అలాగే ఉష్ణానికి ఉష్ణోగ్రతకి తేడా తెలుసుకున్నాము. ఉష్ణోగ్రతకి మానాలు, ఉష్ణానికి మానం తెలుసుకున్నాం. యూనిట్స్ ఆఫ్ హీట్ అండ్ యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్ తెలుసుకున్నాం. ఈరోజు సెకండ్ లెసన్ అండి. హీట్లోని 10th క్లాస్ హీట్. కెల్విన్ మానం తెలుసుకున్నాం కదండి. ఉష్ణోగ్రతకు టెంపరేచర్కు కెల్విన్ మానం చెప్పాం కదా. టెంపరేచర్కు కెల్విన్ మానంలోను, అలాగే డిగ్రీ సెంటీగ్రేడ్లో కూడా మనం టెంపరేచర్కి యూనిట్స్ తీసుకుంటాం కదా. కెల్విన్ మానంలో తెలిపే ఉష్ణోగ్రతను ఏమంటాము? పరమ ఉష్ణోగ్రత, దట్ ఈజ్ అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాం. అంటే కెల్విన్ మానంలో దాన్ని అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాం. ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత దానిలోని అణువుల సరాసరి గతిజ శక్తికి సూచిస్తుంది. దట్ ఈజ్ ఒక వస్తువు ఉందనుకోండి, ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ తీసుకున్నాం. వాటర్ని ఏం చేస్తాం? బాయిల్ చేస్తాం అనుకోండి. బాయిల్ చేస్తుంటే మనకేం కనిపిస్తాయి? ఫస్ట్ మామూలుగా ఉంటుంది. తర్వాత ఏమవుతాయి? చిన్న చిన్న అణువులు వస్తాయండి. అవి ఏమవుతాయి? పైకి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఎక్కడ? ఈ గోడల వెంబడి ఇలా పట్టుకున్నట్టు కనిపిస్తాయి చిన్న చిన్న వాటర్ బబుల్స్. ఆ తర్వాత ఏమవుతాయి? పైకి వెళ్ళడం మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఉష్ణోగ్రత అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఉష్ణోగ్రత పెంచి కొద్దీ అందులోనున్న అణువులు ఏమవుతాయి? అవి ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రయాణిస్తూ ఉంటాయి. దానివల్ల మనకి ఏమొస్తుందండి? కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. కైనెటిక్ ఎనర్జీ మనకు తెలుసు కదా, 12mv². అంటే ఏదైనా వస్తువు మూమెంట్లో ఉంటే దానికి ఉండే శక్తిని మనం ఏమంటాం? గతిజ శక్తి, దట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఓకే. సో కైనెటిక్ ఎనర్జీ అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? అబ్సల్యూట్ ఎనర్జీ. అంటే మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసి కొలిది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ యాటమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. కైనెటిక్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వేడి వస్తువు నుండి చల్ల వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపమే ఉష్ణం. ఆల్రెడీ ఇది నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు టెంపరేచర్ 2 డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్న 2 బాడీస్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ బాడీ యొక్క టెంపరేచర్ హై, ఈ బాడీ యొక్క టెంపరేచర్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10 degrees సెంటీగ్రేడ్, ఇది ఒక 5 degrees సెంటీగ్రేడ్ అయితే ఇప్పుడు వేడి ఎక్కడి నుంచి ఎక్కడికి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది? వేడి వస్తువు నుంచి చల్ల వస్తువుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడు దాకా? అవి రెండు కూడా ఉష్ణ సమతాస్థితికి చేరే వరకు కూడా ఉష్ణం అనేది శక్తి స్వరూపం, అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు దాకా? ఇవి రెండు కూడా 7.5 degrees 7.5 degrees సెంటీగ్రేడ్ వచ్చే వరకు కూడా ఇవి రెండు కూడా ఉష్ణం ఇక్కడి నుంచి ఈ శక్తి ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో అలా ప్రవహించే శక్తిని మనం ఏమంటాం? ఉష్ణం అంటాం. ఏ వస్తువు చల్లగా ఉందో వేడిగా ఉందో నిర్ణయించే రాశి ఉష్ణోగ్రత. అంతే కదండి. ఇప్పుడు ఉష్ణోగ్రత అంటే ఏం చెప్పాం? ఉష్ణం యొక్క సమతాస్థితినే ఉష్ణోగ్రత అంటాం. సో ఇది చల్లగా ఉందా వేడిగా ఉందా అని దేనివల్ల తెలుస్తుంది? మనకి ఉష్ణోగ్రత వల్ల తెలుస్తుంది. సో ఉష్ణ శక్తి ప్రసార దిశను నిర్ణయించేది ఉష్ణోగ్రత, ప్రవహించే శక్తి ఉష్ణము. ప్రసార దిశ అంటే ఎటు నుంచి ఎటు వెళ్ళాలో అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఏది ఎక్కువ ఉంటే అక్కడి నుంచి తక్కువ ఉష్ణోగ్రత వస్తువుకి ఉష్ణం అనేది ప్రవహిస్తుంది. అంతే కదండి. అంటే ఈ ప్రసార దిశ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కువగా ఉందనుకోండి, ఇది తక్కువగా ఉండి ఉష్ణోగ్రత ఇది ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఉష్ణోగ్రత అనేది ఇటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అంటే ఈ ప్రసార దిశను మనకు నిర్ణయించేది ఏంటి? ఉష్ణోగ్రత. ఏది ప్రసారం అవుతుంది? ఏంటి ప్రసారం అవుతుంది అక్కడ? ఉష్ణము ప్రసారం అవుతుంది. అది ఒక శక్తి స్వరూపము. ఉష్ణోగ్రత పెరుగుదల రేటు పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఒక చెక్క ముక్క తీసుకున్నాం, ఒక వేరే వస్తువు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇనుప వస్తువు తీసుకోండి. ఈ రెండింటిని మనం ఒక ఫ్రీజర్లో కానీ ఐస్ బాక్స్లో కానీ పెట్టామనుకోండి. ఈ ఫ్రీజర్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక ఐస్ క్యూబ్స్ అనుకోండి. ఇవి ఐస్ క్యూబ్స్ ఐస్ బార్స్లో పెట్టామనుకో, ఫ్రీజర్లో పెట్టామనుకో, ఏది తొందరగా చల్లబడుతుంది? ఇది చల్లబడుతుంది. ఇది ఐరన్ కాబట్టి. ఇదేంటిది? చెక్క. ఓకేనా? అంటే ఉష్ణోగ్రత పెరుగుదల రేటు ఆ పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఓకే, పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. సో క్యూ అనేది అంటే ఈ ఉష్ణోగ్రత అనేది దేని మీద ఆధారపడుతుందండి? పదార్థ స్వభావము మరియు దాని యొక్క మాస్, అంటే దాని యొక్క ద్రవ్యరాశి మీద కూడా ఆధారపడుతుంది. అంటే ఈ క్యూ అనేది, ఈ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది క్యూ అనేది దేని మీద ఆధారపడుతుందండి? దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది? ఫస్ట్ ఎం అంటే ఆ పదార్థం యొక్క ద్రవ్యరాశికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా, ఇప్పుడు ఒక వాటర్ తీసుకున్నారు. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేశారు, ఇందులో ఎక్కువ వాటర్ వేశారు. రెండింటిని బాయిల్ చేస్తున్నారు అనుకోండి. ఏది తొందరగా వేడెక్కుతుందండి? ఇది తొందరగా వేడెక్కుతుంది, ఇది నెమ్మదిగా వేడెక్కుతుంది. అంటే దేని మీద ఆధారపడి ఉంది? దాని యొక్క మాస్ మీద ఆధారపడి ఉంది. ఎప్పుడు? ఓకే, ఫస్ట్ క్యూ అనేది. అలాగే క్యూ అనేది దేని మీద ఆధారపడుతుందండి? ఇచ్చి టెంపరేచర్ మీద ఆధారపడుతుంది. అబ్సల్యూట్ టెంపరేచర్ డిఫరెన్స్ మీద కూడా ఆధారపడుతుంది. సో ఈ క్యూ అనేది దేనికి? సో రెండిట్లకి కూడా ఎలా ఉంటుంది? అనులోమానుపాతంలో ఉంటుంది. సో క్యూని దీన్ని ఎలా తీసుకుంటాం? క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం ఇంటూ డెల్టా టీ. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక కాన్స్టెంట్ వేయాలి కాబట్టి, సో ఎస్ ఎం డెల్టా టీ. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుందండి? క్యూ బై ఎం డెల్టా టీ. సో ఎస్నే విశిష్టోష్ణము అంటాం. ఎస్ని ఏమంటాం అండి? విశిష్టోష్ణము అంటాం. సో ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రత 1 డిగ్రీ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణము అంటాం. అంటే ఏకాంక ద్రవ్యరాశి ఎం ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అయిందనుకో, 1 యూనిట్. టీ 1 డిగ్రీ, డెల్టా టీ అనేది 1 డిగ్రీ పెంచడానికి కావలసిన ఉష్ణాన్నే ఏమవుతుందండి? ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణము అంటాం. ఓకే, ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణము అంటాం. సో దాని యూనిట్స్ చూద్దామండి ఇప్పుడు. సో సీజియస్ యూనిట్స్, విశిష్టోష్ణానికి సీజియస్ యూనిట్స్ ఏంటంటే ఎస్కి క్యూ అంటే క్యాలరీ బై ఎం అంటే గ్రామ్స్లో తీసుకోవాలి అండ్ డిగ్రీ సెంటీగ్రేడ్లో తీసుకోవాలి. ఓకే, అలాగే సీజియస్ తర్వాత ఎస్ఐ యూనిట్లో అనుకోండి. నేను ఆల్రెడీ డిస్కస్ చేసాం. క్యూని దేంట్లో తీసుకోవాలి? జౌల్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు జౌల్ బై కేజీ కెల్విన్. ఓకే, దీస్ ఆర్ ది యూనిట్స్ ఫర్ స్పెసిఫిక్ హీట్. విశిష్టోష్ణానికి ఇవి ఏంటని యూనిట్స్. ఇప్పుడు మరి రెండింటికి మధ్య రిలేషన్ ఉండాలి కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 క్యాలరీ బై గ్రామ్ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 4.186 ఇంటూ 10⁻³ జౌల్ పర్ కేజీ కెల్విన్. సో ఇది ఇలాంటివన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, బాక్స్ ఐటమ్స్. సో చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. 1 క్యాలరీ పర్ గ్రామ్ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 4.186 ఇంటూ 10⁻³ జౌల్ పర్ కేజీ కెల్విన్. సో మళ్ళీ ఒక్కసారి చూద్దాం. కెల్విన్ మానంలో తెలిపితే దాన్ని ఏమంటామండి? ఉష్ణోగ్రతను కెల్విన్ మానంలో తెలిపితే దాన్ని అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాం. ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత దానిలోని అణువుల
సరాసరి గతిజ శక్తిని సూచిస్తుంది. అంటే ఉష్ణోగ్రత పెంచే కొలది వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అంటే ఇది పెరిగితే ఇది పెరుగుతుంది కాబట్టి ఆ రెండు కూడా ఎలా ఉన్నాయండి, అనులోమానుపాతంలో ఉన్నాయి. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో K ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T అబ్సల్యూట్. వేడి వస్తువు నుండి చల్ల వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపమే ఉష్ణము. ఏ వస్తువు చల్లగా ఉందో వేడిగా ఉంటుందో నిర్ణయించేది ఉష్ణోగ్రత. ఉష్ణశక్తి ప్రసార దిశను నిర్ణయించేది ఉష్ణోగ్రత. ఉష్ణశక్తి ప్రసార దిశను నిర్ణయించేది ఏంటండి, ఎటువైపు ప్రసారం అవుతుందో ఏంటో అనేది నిర్ణయించేది ఉష్ణోగ్రత. అలాగే ప్రవహించే శక్తి ఉష్ణము. ఉష్ణోగ్రత పెరుగుదల రేటు పదార్థ స్వభావంపై ఆధారపడి ఉండును. పదార్థం ఇప్పుడు వాటర్ అండ్ ఇంకో పదార్థం తీసుకుందాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు దేని మీద ఆధారపడుతుందండి, ఏది తొందరగా హీట్ అవుతుంది, ఏది తొందరగా హీట్ అవ్వదు అనే దేని మీద ఆధారపడి, దాని యొక్క పదార్థం యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ Q అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుందండి, మాస్కి అలాగే అబ్సల్యూట్ టెంపరేచర్కి కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. దాన్ని బట్టి మనకి విశిష్టోష్ణం వచ్చింది. విశిష్టోష్ణం అంటే ఏంటి, ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ పెంచడానికి, ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థం యొక్క ఉష్ణోగ్రత ఎంతకు పెంచడానికి, 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి ఇది 1 యూనిట్ అయితే, అప్పుడు కావలసిన ఉష్ణాన్ని, దానికి కావలసిన ఉష్ణాన్ని మనం ఏమంటాం, విశిష్టోష్ణము అంటాం. సో దాని యొక్క యూనిట్స్ క్యాలరీ బై గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్, అది సిజిఎస్ యూనిట్. ఎస్ యూనిట్ అయితే ఇది క్యాలరీ కాస్త జౌల్ అవుతుంది, గ్రామ్ కాస్త కేజీ అవుతుంది, సెంటీగ్రేడ్ కాస్త కెల్విన్ అవుతుంది. సో ఆ రెండింటికి మనకి రిలేషను 4.186 × 10⁻³ ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెండింటికి రిలేషన్. సో దట్స్ ఇట్ అండి ఇవాళ క్లాసు. థ్యాంక్ యూ.